ఒకటి, శత్రు భయము నుండి నన్ను కాపాడు. 2, నన్ను దాచుము. శత్రు భయం అనగా అనారోగ్యం అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, ఇరుకులు అవ్వచ్చు, వ్యసనాలు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, శ్రమలు అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, ఏదైనా కూడా మనకు నష్టం చేసేది శత్రువు అనమాట. అది ఆధ్యాత్మికంగా అవనవండి, శారీరకంగా అవనవండి. ఈ ఉదయకాలన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు ఒకసారి చూసి మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఏమంటున్నాడంటే, ఎవరన్నా బైబిల్ రిఫరెన్స్ కట్టి తీస్తే అందించవచ్చు. ఎల్లప్పుడూ ఏమన్నాడమ్మా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీకు ఎంజాయ్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? సంతోషం ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎవరిని అడుగుతున్నాడమ్మా? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, మీకు సంతోషాన్ని ఇస్తాను, మీకు సమాధానం. ఎక్కడెక్కడ మీకు ఎంజాయ్మెంట్ దొరకదండి, ఎక్కడ సంతోషం దొరకదు, క్షణికమే. ఎక్కడికైనా వెళ్ళండి, మనం ఏ సంతోషం ఉన్నా కూడా తెలియదు. మీరు అర్థం చేసుకోండి. వేరే సంతోషం వైపు వెళ్తే, వ్యసనం వైపు మన సంతోషాన్ని వెతుక్కుంటే మనకి ఆ సంతోషం ఎలా ఉందో కూడా ఎంజాయ్ చేయలేం. సంతోషం ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా మంచి పదార్థం వండుకున్నాం అనుకోండి, రుచి చూస్తూ తింటూ, అబ్బా ఏం రుచిగా ఉందండి. మీరు అది ఎంతసేపు ఉంటుంది? మనకి గొంతుగా లోపలికి వెళ్ళే వరకే, నాలుకని దాటేంత వరకే రుచి ఉంటుంది సంతోషం. భగవంతుడి ఉదయకాలన ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 1, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అనగా నా కాడి సులువుగా ఉంటుంది, నా భారం తేలిగ్గా ఉంటుంది. భగవంతుడు చెప్పేటటువంటి మాట చూడండి. దేవా, ఈరోజున ఉదయకాలన, దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుము. నేను మొరపెట్టగా నా మనవి ఆలకించు ప్రభువా. 1, శత్రు భయము నుండి. ఎక్కడి నుంచి అమ్మా? శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడయా. 2, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచి ప్రభువా. నువ్వు దాయాలి. 1, నువ్వు నన్ను కాపాడాలి శత్రు భయము నుండి. 2, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఈ ఉదయకాలన భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు. 1, నా ప్రాణమును కాపాడుము. 2, నన్ను దాచుము. ఈ కీర్తనల భాగం మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు మొదటి నుంచి ఇప్పటి వరకు 64వ కీర్తనకు వచ్చాం. నేను ఒకసారి మనం అవలోకనం చేసుకుంటే, ఒకసారి మరలా ఒకసారి రిపీట్ చేసుకుంటే ఎన్నెన్ని సంగతులు మనం ఆలోచించాము. అయితే ఈ రోజున నువ్వు విను ప్రభువా, ఏదో ఒకటి చెయ్యి. లిజన్ అండ్ డూ సంథింగ్ ప్రభువా, నా కొరకు ఏదో ఒకటి చెయ్యి.
అంటే ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది అంటే లిజన్ అండ్ డూ సంథింగ్, హిబ్రూ భాష నుంచి కన్వర్ట్ చేసుకుంటే 64వ కీర్తన సారాంశం. విను ప్రభువా, నా ప్రార్థన ఆలకించు, నా ప్రాణమును కాపాడు, నన్ను దాచుము తండ్రి, నన్ను దాచుము ప్రభువా. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా, అందుకే భగవంతుడు ఏం చెప్తాడంటే, మనకి ఏ కష్టమైనా రానివ్వండి, శ్రమైనా రానివ్వండి, ఇరుకు రానివ్వండి, మన బలహీనతలు, భయాలు, బాధలు అన్నీ కూడా భగవంతునికి చెప్పుకోమన్నాడు. మనుషులకు చెప్పొచ్చు, మంచిదే, కానీ వారు మన బలహీనతల్ని మరలా ఒకసారి దెప్పి పొడుస్తారు. అందుకే ఈ రోజున మన ఏ సమస్య అయినా కూడా భగవంతునికి చెప్పుకోమంటాడు. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 20వ వచనంలో, యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచి ఉన్నందున. ఒకటి, వారు యుద్ధమందు దేవునికి మొరపెట్టారు. 2, దేవుని యందు నమ్మిక ఉంచారు. ఆయన వారి మొర్ర ఆలకించాడు గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగను. అదే మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది కదా, యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయారట. యుద్ధమందు దేవునికి స్తోత్రం. ఏమనుందమ్మా? యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయారు. స్తోత్రం ప్రభు. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచగా, 3, వారికి జయించుటకు వారికి సహాయం కలిగిందట. మొదట మొరపెట్టాలి, అడిగింది అమ్మైనా పెట్టదు అన్నారు. అంటే ఆకలిస్తుంది నమ్మకం అన్నం పెట్టు అంటే నీకు ఏది ఇష్టమో అది పట్టుకొచ్చి పెట్టేస్తుంది. ఏం కావాలరా నీకు? ఇప్పుడు దావీదు మన మధ్యలో ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఎంత ప్రేమగా చూస్తారు. దావీదు డేవిడ్ అంటదేమో, డేవిడ్ ఏం కావాలి నీకు? ఏముండి పెట్టను? వాళ్ళు శాంతిరాజు గారిని అడగదు, డేవిడ్ని అడుగుతుంది. డేవిడ్ ఏం కావాలి నీకు? ఏం స్పెషల్ కావాలి? చికెన్ తెచ్చుకో, లేదా మటన్ తెచ్చుకో, లేదా చేపలు తెచ్చుకో, నీకు ఇష్టమైనది తెచ్చుకో. అప్పుడు నాకు ఏమొద్దని ముసుగు పెట్టుకుని తనుకున్నారనుకో, అడుగుతుందా? అమ్మని అడగకపోతే అమ్మ కూడా పెట్టలేదు. అలాగే భగవంతుని మనం అడగాలి, మొరపెట్టాలి. ఆయనకు మొరపెడితే యుద్ధమందు, కష్టమందు, బాధలందు, శ్రమలందు, అనారోగ్యమందు, ఆపదలందు ఆయన మనకి జయించడానికి సహాయం చేస్తాడు. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత విజయం వచ్చింది. శత్రువులు అనేకులు పడిపోయారు. ఒక బాధ కాదండి, ఒక సమస్య కాదు, అన్ని సమస్యల నుంచి, అన్ని భయముల నుండి మనల్ని విడిపిస్తాడు. ఒక రోజున మనకు తెలిసే సంసోను గురించి ఎన్నోసార్లు మనం విన్నాం. ఒక రోజుని 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనకు తెలియనటువంటి విషయం కాదు. ఆమె, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అన్నది. వెంటనే తాను నిద్ర మేలుకుని లేచిపోయి, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొందుననుకొనెను, నాకు ఇంకా బలం ఉంది, 2 నిమిషాల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ల శత్రువుని జయించేస్తాను అని అనుకుంటున్నాడు. అతనికి తెలీదు బోడిగుండు అయిపోయిందని. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎప్పుడైతే బోడిగుండు అయిపోయిందో, క్షౌరం చేయబడ్డాదో, అప్పుడు తన శక్తి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. నాజీరు చేయబడ్డాడు. ఒకసారి దేవునితో కమిట్ అయ్యాడు, దేవునికి ప్రతిష్ఠించబడ్డాడు. ఈ రోజున ఆ ప్రతిష్ఠని, అభిషేకాన్ని కోల్పోయాడు. ఒక వేశ్య చేతిలో పడి, తన జుట్టంతా ఒక వ్యసనం చేతిలో పడి అభిషేకం కోల్పోయాడు. ఒక వ్యసనం అంటే ఏంటి? త్రాగుడు, వ్యభిచారం, తిరుగుబోతుతనం, అబద్ధాలాడటం,
కల్మషం, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ కూడా ఇవి వ్యసనాలు. ఈ వ్యసనం తను ఏం చేసింది? అభిషేకాన్ని కోల్పోయేటట్టు చేసింది. ఇంకా బలం ఉంది. ఫిలిస్తీన్ని అప్పటి ఎట్లు ఏమైనా ఉందో తెలుసమ్మా అక్కడ న్యాయాధిపతుల 16వ అధ్యాయంలో, ఎప్పటి ఎట్లు ఇంకా తనకి బలం ఉంది, ఇంకా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు, ఇంకా ఆత్మ తనలో ఉంది, దేవుని ఆత్మ అనుకుంటున్నాడు. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియట్లేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతను పట్టుకున్నారు, బలం లేదు కదా, కనులు ఊడదీశారు, గాజాకు అతను తీసుకుని పోయారు, ఎత్తడి సంఖ్యల చేత అతను బంధించారు, బందీగృహంలో తిరగలి విసిరివాడయ్యాడు. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలిచుటకు మొదలుపెట్టాను. స్తోత్రం ప్రభువా. ఎప్పుడు కూడా మనం ఒకసారి పడిపోతే తిరిగి లేవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు, మరలా కొత్త జీవితాన్ని ఇస్తాడు. యెషయా మొద్దు అన్నాడు. యెషయా మొద్దు అంటే హోప్ లేదు, నిరీక్షణ లేదు. అక్కడి నుండి భగవంతుడు మరలా చిగురింపు చేస్తాడు. మరలా మొలకలు వస్తున్నాయి, మరలా వెంట్రుకలు పెరగడం మొదలుపెట్టాయి. మన దేవునికి దగ్గరగా ఉంటే, మన పశ్చాత్తాపం దేవునికి దగ్గరగా ఉంటే, నిన్న వ్రాయబడి ఉంది కదా, అంట కట్టబడి, అంటు అంటే కట్టడం. ఇప్పుడు మొక్కకి వేరే మొక్కలు కూడా అంటు కట్టిన దగ్గరగా ఉంచితే అదే మొక్క క్వాలిటీస్ వస్తాయి, మనకు తెలుసు కదమ్మా. అంటు కడతారంట 2 విత్తనాలు. ఇప్పుడు వేప చెట్ల మీద రావి చెట్లు మొలిస్తాయి. మనం చూస్తూ ఉంటాం కదా, ఏదో విత్తనం పట్టుకొచ్చి పెడుతుంది, అది మొలిస్తే దాని గుణాలన్నీ దీన్ని పుణుకు పుచ్చుకుంటుంది. దేని పక్కన ఉంటే దాని సారం మనం తీసుకుంటాం. అందుకే నీకు సంతోషం కావాలా, సంతోషాన్ని ఇచ్చే దేవుడు పక్కన ఉండాలి. సమాధానం కావాలా, సంతోషాన్ని ఇచ్చే యేసుక్రీస్తు వారు పక్కన ఉండాలి. సమాధానాన్ని, సంతోషం, నెమ్మది, తృప్తి, సంతృప్తి. అప్పుడు సంసోను మరలా ప్రార్థన చేస్తున్నాడు 28వ వచనంలో. ఏమంటున్నాడమ్మా? యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. అవును, నేను పాపం చేస్తాను, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఈ 2 కనుల నిమిత్తం ఫిలిస్తీయుల్ని ఒక్కమారి నేను పగ తీర్చుకుంటాను. దయచేసి ప్రభువా నన్ను బలపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. బలపరిచాడా లేదమ్మా? శక్తి దొరికిందా లేదా? కీర్తన 34వ అధ్యాయము 4వ వచనం. ఈ ఉదయకాలన 64వ కీర్తన మనం చదువుతున్న. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకించుము. శత్రు భయం నుండి నా ప్రాణం కాపాడు ప్రభువా. కీడు చేయవారు కుట్ర నుండి, దుష్క్రియలు చేయవారు అల్లరి నుండి నన్ను దాచుము. శత్రు భయము నుండి నా ప్రాణం కాపాడుము, అల్లరి నుండి నన్ను దాచుము. ఈ 2 వచనాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దామమ్మా. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనం ఈ ప్రార్థన చేయాలి. శత్రు భయం నుండి ప్రభువా, అనారోగ్యం నుండి నన్ను ప్రాణాన్ని కాపాడయ్యా. ఆపదల నుండి నా ప్రాణాన్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నన్ను దాచు ప్రభువా. నీ భద్రమైన రెక్కల క్రింద, నీ ఆరోగ్యాన్ని ఇచ్చే రెక్కల క్రింద నన్ను దాచు ప్రభువా. 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిస్తూ ఉన్నాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పిస్తూ ఉన్నాడు. స్తోత్రం ప్రభువా. ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాట అండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, ఆయన విచారణ చేయగా అంటే చెప్పుకునగా, నేను చెప్పుకున్నాను, ఆయనకి నేను మొరపెట్టాను. ఎవరికి చెప్పుకోను మరి? ఆయనకే చెప్పుకోవాలి, దేవునికే చెప్పుకోవాలి. ఏ సమస్య, ఆ సమస్య, ఈ సమస్య కాదు, ఏ సమస్య అయినా భగవంతుడితో చెప్పుకో. నీ కోరికలు ఏంటి, నీకు ఇష్టాలేంటి, ఆయన గద్దిస్తాడు. ఒకవేళ నీకు ఎందుకురా పాడైపోతావు, అమ్మని అన్నీ అడగాలి, నాన్నని అన్నీ అడగాలి, ఇతరుని అడగకూడదు. అది మంచిదైతే నీకు ఇస్తాడు, చెడ్డదైతే బాబు నేను పాడు చేస్తుంది, ఇది వద్దులే, ఎందుకు నీకు అంటాడు. కానీ అడగవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎవరిని అడుగుతావు? అమ్మని అడగకపోతే? ఎవరిని అడుగుతావు? నాన్నని అడగకపోతే?
అన్నీ అడగొచ్చు. అయితే అది మంచిదైతే నీకు దొరుకుతుంది, చెడ్డదైతే నేను పాడు చేస్తుందిరా. ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి పాడు చేసేదాన్ని అడిగితే ఏమంటాడు? తిట్టడు. ఏం మాట్లాడుతున్నావురా, ఏం అడుగుతున్నావురా నువ్వు, అర్థమవుతుందా? నేను పాడు చేస్తుంది కదా, ఎందుకు డబ్బులు? మంచిదానికైతే మనం ఎంక్వైరీ చేస్తాను. నేను అడుగుతాను, పిల్లలకు డబ్బులు ఇస్తే 100 రూపాయలు ఇస్తే ఏం చేసావురా అని అడగాలి మనం, తప్పులేదు. వారిని మనం రక్షిస్తాం ఇండైరెక్ట్గా. ఇదేనా మా డాడీ పిసినారోడు అన్నీ ఏం కాదు. సరే మంచిది. 34వ కీర్తన 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా మొర్రపెట్టగా చెప్పుకోగా ఆయన నాకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పిస్తూ ఉన్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములెన్నడను లజ్జింపకపోను. సిగ్గుపడవు. ఇంకా భగవంతుని దగ్గరికి ఉంటే సిగ్గుండదండి. మనం భయపడక్కర్లేదు. ఎవడొచ్చి మనం బెదిరించడు. యెహోవా నాకు వెలుగు, ఆయన వెలుగులోనే నాకు తేటగా ఉన్నాను, తేట తెల్లంగా ఉన్నాను. నేను ఎందుకు భయపడాలి? శత్రువు వచ్చి నీ సంగతి ఏం చెప్తావురా? నేను అన్నీ నా భగవంతునికి ఆల్రెడీ చెప్పుకున్నాను. నా ఓపెన్గా నేను భగవంతునికి నా బలహీనతలు చెప్పేశాను. ఇంక నువ్వు చెప్పేది ఏంటి? నువ్వు బెదిరించేదేంటి? యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును? ఏం బెదిరిస్తున్నావు నన్ను? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. నాకు కలిగిన ప్రతి భయములో నుండి, బాధల్లో నుండి, ఇరుకుల్లో నుంచి, అన్ని అనారోగ్యాల నుంచి ఆయన నన్ను తప్పిస్తూ ఉన్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతుంది. చాలు ప్రభువా. వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తూ ఉన్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అతని శ్రమలన్నిటిలో నుండి, స్తోత్రం ప్రభువా, అతని భయములన్నిటిలో నుండి, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాదట. నీతిమంతునికి కలుగు, దేవుని నమ్ముకున్నటువంటి వారు కలుగు ఆపదలు అనేకములు. అయితే వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. స్తోత్రం ప్రభువా. ఈ దీనుడు మొరపెట్టగా నా మనవి ఆలకించు. నువ్వు విని ఏదోటి చేయి ప్రభువా. లిసన్ అండ్ డూ సంథింగ్. నా మొర ఆలకించు, ఏదో ఒకటి చేయి. నువ్వు కాముగా ఉండొద్దు. శత్రు భయము నుండి నా ప్రాణమును విడిపించము. అన్నిటికంటే దావీదు అహీతోపేలు అబ్షాలోముతో చేరిపోయాడు. ఆ మాట విని ఎంత బాధపడ్డాడో తెలుసా అండి? ఎంత కుమ్మిలిపోయాడో తెలుసు. నమ్ముకున్నవాడండి. అన్నం తిని తన ఇంటికి మళ్ళీ వాసాలు లెక్క పెడుతున్నాడు. అప్పటి వరకు తన బలం అనుకున్నాడు, చేజారిపోయింది. పక్కనే ఉంటారు, మన పక్కనే ఉండి మనల్ని ఎంతో ఆదరిస్తారు. నేనున్నాను బ్రదర్, నడుము ముందుకే అంటారు. అయితే సమయం వచ్చినప్పటికి, ఆపద వచ్చినప్పటికీ వారు విడిచిపెట్టేస్తారు. అహీతోపెలు అబ్షాలోముతో కలుసుకున్నాడని ఆ వార్త విని చాలా చలించిపోయాడండి. 2 సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట ఉంటుంది. 2 సమూయేలు 15వ అధ్యాయము 30. ఎవరన్నా తీసి సహకరించండి అమ్మ. 15వ అధ్యాయము 30వ వచనంలో ఏమన్నాడంటే, 15వ అధ్యాయము 30వ వచనం, అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని, పాద చెప్పులు లేవు, తల కప్పుకున్నాడు. ఏంటి ప్రభా, ఇప్పటి వరకు రాజ్యసింహాసనం మీద ఉన్నాడు. ఈ రోజున అబ్షాలోము ఎప్పుడైతే ఆక్రమించుకున్నాడో రాజ్యాన్ని, ఎప్పుడైతే నేనే రాజును టముకేయించుకున్నాడో, యుద్ధం చేయొచ్చు. తన కొడుకు మీద మరలా యుద్ధం చేసి ఆ పాపాన్ని మళ్ళీ నేను మూట కట్టుకోవడం ఎందుకు అని కామ్గా తనే వెళ్ళిపోదాం రండి అన్నాడు. తనకి ఆప్తులైనటువంటి వారితో వెళుతూ ఒలివెలి చెట్లు కొండ ఎక్కుతూ ఏడుస్తూ ఉన్నాడు. తల కప్పుకున్నాడు. పాదరక్షల్లో చెప్పులు లేకుండా నడుస్తూ వెళ్తున్నాడండి. దేవునామమునకు మహిమ కలుగును గాక. అంతలో ఒకడు వచ్చాడు. 31వ వచనంలో, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునికి చేరి ఇంకా కురుంగిపోయాడండి. అబ్షాలోము చేసినటువంటి కుట్రలో అహీతోపెలు, నువ్వు నమ్ముకున్నటువంటి వాడు చేరిపోయాడు. నీకు ఇంకా భయం ఎక్కువైపోతుంది కదా.
అప్పుడు ఏమన్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. స్తోత్రం ప్రభువా. ప్రార్థన చేశాను, నా మనవి ఆలకించుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము, అల్లరి నుండి నన్ను దాచుము ప్రభువా, అల్లరి నుండి నన్ను దాచుము ప్రభువా. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం అయ్యా. ఆన్సర్ కావాలి నాకు. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు, ఈ బాధలను తప్పించు, ఈ శ్రమలను తప్పించు. నాకు కలిగిన ప్రతి శ్రమ నుండి నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరమిస్తూ ఉన్నాడు. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి, నాకు కలిగిన శ్రమలన్నిట్లో నుండి, నాకు కలిగిన ఆపదలన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పిస్తున్నాడు, ఆయన నన్ను రక్షిస్తున్నాడు, ఆయన నన్ను విడిపిస్తూ ఉన్నాడు. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. నన్ను కరుణించి ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. నలిగిన వారికి తాను మహాదుర్గమన్నాడు, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమన్నాడు. 9వ అధ్యాయము 9వ వచనంలో కీర్తనలు. నిరాధారులు ఆధారం లేనటువంటి వారు, దిక్కులేనటువంటి వారు నీకు అప్పగించుకుందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు ప్రభువా, తండ్రి లేని వారికి నీవే సహాయకుడు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకుందురు, నిరాధారులు నీకు అప్పగించుకుందురు. ఆధారం లేనివారు తండ్రి లేని వారికి నీవే సహాయకుడు ప్రభు. 10వ అధ్యాయంలో మనం ఈ మాటలు మనం చూడవచ్చు. యెహోవా నా మొర్ర ఆలకించు, శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడము, అల్లరి నుండి నన్ను దాచుము ప్రభు. ఏ పాపం చేయకుండా ఈరోజు నా తండ్రి నన్ను దాచుము. నీ భద్రమైన చేతుల క్రింద నా ప్రభా, నీ భద్రమైన చేతుల్లో విశ్రాంతి ఉంది, నెమ్మది ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉన్నది. కోల్పోకూడదు మనం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేస్తూ ఉన్నాను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను. ఏమనుందమ్మా? 12వ అధ్యాయం 5వ వచనంలో మాట చూస్తాం కీర్తనలు. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేస్తాను. నువ్వు అడిగితే ఇస్తాను, తడితే తీస్తాను, వెతికితే దొరుకుతాను. నువ్వు శుభ్రంగా మూసికెట్టు పడుకుని నాకు సహాయం రావట్లేదు, నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, కుదరదు. మన బాధల్లో ప్రార్థన చేయాలి. నా ప్రాణమును కాపాడు అని ప్రార్థన చేయాలి. ఎక్కడి నుంచి? శత్రు భయము నుండి, అన్ని భయముల నుండి, అన్ని శ్రమల నుండి, అన్ని ఆపదల నుండి రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదని అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భగవంతుడు సెలవిస్తున్నాడు. నన్ను అడిగితే నేను పిలిస్తే పలుకుతాను, నన్ను పిలవకపోతే నేను పలకను. ఆపదలు ఉన్న వారిని ఆదుకుంటానంటాడు, మంచిది. ఒక్క చిన్న మాట పలకడానికి ఏమైందండి? మన బాధలన్నీ అందరికీ చెప్తాం కదా. ఆయన కోపం ఒకవేళ 30వ అధ్యాయం 5వ వచనంలో ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుందట. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషం కలుగును. ఎప్పుడు? భగవంతునికి చెప్పుకున్నప్పుడు. ఆయనకు చెప్పుకోవాలి, తండ్రికి చెప్పాలి, ఓపెన్గా ఉండాలి, మన బాధలను చెప్పాలి. మనకు భరోసా ఆయన, మన చింతలు ఆయన మీద వేయాలి. ఆయన చెప్పి, అయ్యా ఇదిగో నా సమస్యలో ప్రతి సమస్య ఏది చెప్పవచ్చో ఏది చెప్పకూడదో ఏదైనా ఏమనుకుంటాడో భగవంతుడు ఏముండదండి. నిరభ్యంతరంగా భగవంతుని దగ్గర చెప్పొచ్చు. తప్పు ఉంటే కరెక్ట్ చేస్తాడు. నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉంటే నాకు చెప్పు ప్రభువా, నా హృదయంలో నుంచి తీసివేయి. నన్ను శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడు, అల్లరి నుండి నన్ను దాచుం ప్రభువా. నా దాగుచోటు నీవే. 32వ అధ్యాయం 7వ వచనంలో కీర్తన. నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించెదవు. అది భరోసా. నా దాగుచోటు నీవే ప్రభువా, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆదరించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. కీర్తనలు 32:7. నా దాగుచోటు నీవే ప్రభు, నా దాగుచోటు నీవు. శ్రమలో నుండి, బాధలో నుండి, కష్టంలో నుండి, అనారోగ్యం నుండి, అప్పుల నుంచి, ఇబ్బందుల నుంచి, అన్నిటి నుంచి నీవు నన్ను రక్షిస్తావు. 36వ కీర్తనలో 7వ వచనంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైన తండ్రి,
నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఎక్కడ దాక్కుంటున్నారట, ఎక్కడ దాచాలట? నరులు నీ రెక్కల నీడను నీడలో రెక్కల లోపల కాదు, రెక్కల నీడ తగిలితే అక్కడ ఆశ్రయం. మీకు శరీరం ఆయన తదాస్తు అనలేదు. వస్త్రపు చెంగు ముట్టుకున్న 12 సంవత్సరాల నుంచి అనేక వైద్యుల చేత తిప్పలబడి ఎంత మాత్రము బాగుపడక మరింత సంకటపడి నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. వస్త్రపు చెంగు ముట్టుకుంది, 12 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ బ్లీడింగ్, దారి కట్టలేదు, అర్థం కాలేదు. ఎందుకు ఈ జ్వరం వస్తుంది, ఎందుకు ఈ బాధ వస్తుంది, ఎందుకు ఈ కష్టం వస్తుంది, ఎందుకు ఈ బ్లీడింగ్? భగవంతుడు ఈ రోజున, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, కనికరించే దేవుడు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు అందుకు ప్రార్థనకి వెళ్ళాలి మనం, అందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనది నీవు వారికి త్రాగించిచ్చున్నావు. ఎంత మంచి మాట అండి. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించిచ్చున్నావు. నీ వద్ద జీవపు ఊట కలదు. ఎవడైనా దప్పుకుంటే నా దగ్గరికి రావాలి, నన్ను అడగాలి. ఎవరికైనా సంతోషం కావాలంటే నన్ను అడగాలి. నువ్వు నిజంగా ఎంజాయ్మెంట్ కావాలంటే నన్ను అడుగు. ఆయనలో ఎంత సంతోషం ఉంటుందో తెలుసండి, ఎంత సంతృప్తి ఉంటుందో తెలుసా, ఎంత ఆనందం ఉంటుందో తెలుసా. మనం ఈ దేనికోసం, సంతోషం కోసం అర్రులు చాచుతాం. డబ్బులు దొరకకపోతే, డాడీ అమ్మే డబ్బులు కావాలి, నా పలానా చోట అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, సంతోషాన్ని ఇచ్చేది అనుకుంటాం మనం. కానీ ఈరోజు నా భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది తండ్రి. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క, భగవంతుని దగ్గరకు వస్తే అంత సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. నీ మందిరం యొక్క సమృద్ధిలో వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు ప్రభా. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాం. 37వ కీర్తన 24 మనకు తెలుసు. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలన పడినా కూడా లేవలేక ఉండలేడు. ప్రభువా 39వ కీర్తనలో 7వ వచనంలో అంటాడు, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఏం దొరుకుతుంది బయట సుఖం, ఏం దొరుకుతుంది సంతోషం, దేనికోసం ఈ ప్రాకులాట? ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకోవాలి, నిన్నే నమ్ముకొని ఉన్నాను. యెహోవా కొరకు నేను సహనంతో, అప్పటికప్పుడు దొరకలేదు, ఆన్సర్ రాలేదు, అయినా కూడా ప్రభువా యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని. ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర్ర ఆలకించాడు. మా అమ్మ వినట్లేదు మా మాట, మా డాడీ మాట వినడు. ఎన్నిసార్లు అడిగాను అది కావాలి ఇది కావాలని. అయితే అడిగిన వాడు మరలా అడుగుతాడమ్మా, మూడోసారి అడుగుతాడు, నాలుగో పొందే వరకు అడుగుతాడు. ఇసుకెత్తి వీడు చంపేస్తున్నాడు అండి, ఏదో ఒకటి ఇచ్చేయండి బాబు, అడిగి పంపించేయండి బయటికి, ఎంతో కొంత ఇచ్చి పంపించండి. సైకిల్ అడుగుతున్నాడు, సైకిల్ ఇచ్చి కొనండి. నన్ను సంవత్సరం నుంచి వెనకాల పడిపోతున్నాడు, ఏదో ఒకటి కొనండి, అడిగి డ్రెస్ కొనండి. వాడు పాపం పిల్లోడు కదా, వాడు కోరికను మనం తీరుద్దామని సంతోషంగా అమ్మ కూడా రికమెండ్ చేస్తుంది. యెహోవా కొరకు నేను సహనంతో ఒకసారి అడిగేసి వదిలేసి మా డాడీ ఇవ్వట్లేదు మమ్మీ ఇవ్వట్లేదంటే బాధపడితే కాదు కదా, మనం పోరాడాలి ప్రార్థనలో. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడలేదని చింతపడద్దు. అయ్యో ఈ అల్లరి నుండి నన్ను దాచట్లేదు, ఈ బాధల నుంచి నన్ను దాచట్లేదు, నా కష్టాల్లో నువ్వు రావట్లేదు, పలకరించేవారు లేరు, చూసేవారు లేరు, మాట్లాడేవారు లేరు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర్ర ఆలకిస్తున్నాడు. నాశనకరమైన గుంట, ఏ బాధ అని, ఏ శ్రమ అని, ఎలాంటి గొప్ప ఇబ్బంది అయినా కూడా, ఇబ్బందుల్లో గొప్ప ఇబ్బంది, పెద్ద ఇబ్బంది, ఎవరు తీర్చలేనిది, ఆయన నాశనకరమైన గుంటలో నుండి, చీకటిగల దొంగ ఊపిలో నుండి ఆయన నిన్ను పైకెత్తే సామర్థ్యుడు. ఆయన నమ్మకమైన దేవుడు. మన పాదముల బండ మీద, క్రీస్తు మీద నిలుపుతాడు. మరలా మనకి సంతోషాన్ని ఇస్తాడు, మరలా మనకి సంతోష వస్త్రాన్ని ఇస్తాడు, రక్షణ వస్త్రాన్ని. పందులు తినే పొట్టుల నుంచి బయటకు వచ్చాడు, వాసన కొడుతున్నాడు. అయినా కూడా తండ్రి ఎంత అల్లారి ముద్దుగా పైనుంచి పరిగెత్తుకుని మెడ మీద పడి ముద్దెట్టి, నా కుమారుడు ఇంకేం మాట్లాడదు నాకు తెలుసు,
తండ్రి, నీకు వ్యతిరేకంగా, పరలోక రాజ్యానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నాకు తెలుసయ్యా, ఎందుకు నాతో చెప్తావు? హే, ఎవరున్నారు అక్కడ? ప్రశస్తమైన వస్త్రం పట్టుకొచ్చాడు, రక్షణ వస్త్రాన్ని మరలా ఇచ్చాడు భగవంతుడు. అది ప్రభువా, ఇదే 40వ కీర్తనలో, నేను శ్రమల పాలై దీనుడిని అయిపోయాను ప్రభువా, ఎవరు నా కష్టాన్ని తీర్చలేరు. అయితే ఈరోజు నాకు భరోసా. 40వ కీర్తన 17వ వచనంలో, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఈ సంవత్సరాంతం నుంచి సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంతం వరకు మరలా 2024లో కూడా ఇదే మాటతో మనల్ని ఆదరించబోతున్నాడు. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, మనల్ని రిమెంబర్ చేసుకున్నాడు. ఆయన నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవ, ఆలస్యం చేయకు, నీకు మొరపెడుతున్నాను. శత్రు భయము నుండి, అన్ని భయముల నుండి, అన్ని సమస్యల నుండి, అన్ని ఇబ్బందుల నుండి, అన్ని బాధల నుండి నువ్వు నన్ను కాపాడాలి. నన్ను నువ్వు అల్లరి నుండి, బాధల నుండి, కష్టాల నుంచి, ఇరుకుల నుంచి నన్ను దాచాలి. 42వ కీర్తన 8వ వచనంలో, నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంది. నేను ఎందుకు భయపడాలి? నా జీవదాత, నేను ప్రార్థన చేసే ఆయన ఎవరు? జీవదాత, జీవాన్ని ఇచ్చేటటువంటి వాడు, జీవంనిచ్చే దేవుడు. అడిగితే నువ్వు అడిగిందల్లా పొందుకుంటావట. అడగడమే సమృద్ధిగా పొందుకుంటావట. తక్కువడు పొంగి పొరలుతుంది, ఆ గిన్నె నిండి పొంగి పొరలుతుంది అనమాట. ఆయనకి ఇచ్చేటటువంటిది సమృద్ధి అలా ఉంటుంది, ధారాళంగా మనకు భగవంతుడు ఇస్తాడు. నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉంది, నేను భయపడను. ఆయనకే చెప్పుకుంటాను, ఆయనే నా ప్రాణాన్ని కాపాడతాడు, ఆయనే నన్ను దాస్తాడు. నా ప్రాణమా నీవేళ కృంగి అన్న 43వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఆయన నీ రక్షణ కాదు, ఆయన నీ దేవుడు కాదు, ఎందుకు భయపడుతున్నావు? ఆయన నేను తలంచుకోవట్లేదా? నిన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదా? ఎందుకు బాధపడుతున్నావు? నీ దక్షిణ హస్తమే, 44వ కీర్తన 3వ వచనంలో, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయం కలిగజేస్తుంది. అదే మనకి భరోసా ఇస్తుంది, అదే భరోసా, అదే ధైర్యం మనకి, అదే దేవుడే మనకు ధైర్యం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఆయన నీ రక్షణకర్త కదూ, నీ దేవుడు కాదా? నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేయట్లేదు. నేను నా వింటిని నమ్ముకోను, నా బలాన్ని నమ్ముకోను, నా యొక్క శక్తిని, నా డబ్బుని, నా కుటుంబాన్ని, నా బలగాన్ని నమ్ముకోను. నేను ఏమన్నాడమ్మా దావీదు? నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, నా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడు నీవే. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, 64వ కీర్తనలో, దేవా మేము మొర్రపెట్టుగా మా మనవి ఆలకించుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము, కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము ప్రభువా, నన్ను దాచుమని ప్రార్థన చేస్తున్నాడు. 46వ కీర్తన 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషులు నమ్ముకుంటే వారు వదిలేస్తారమ్మా, మాట ఇస్తారు, వారు బాధలను పట్టుకోరు, వారికి కూడా బాధలు ఉంటాయి కదా, ఎంతని సహాయం చేయగలరు నీకు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన ఒక్కడే నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు, అది కదలదు. అరుణోదయమున, ఉదయాన్నే దేవుడు దానికి సహాయం చేస్తాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం ప్రభువా. అందుకే దావీదు ప్రార్థన చేస్తూ 52వ కీర్తన 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకించినాను. 53వ కీర్తన 4వ వచనం, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. 56:11లో, నేను దేవుని యందు నమ్మకించినాను గనుక నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు, శత్రువు నన్నేమి చేయగలరు, ఈ కుట్ర నన్నేం చేయగలరు, ఈ దుష్టక్రియ నన్నేం చేయగలరు. ప్రభువా, 64వ కీర్తన 1వ వచనం 2 వచనాల్లోనూ ఉన్నాం. ఇంకా శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడము,
అల్లరి నుండి నన్ను దాచుము. నేను దేవుని యందు నమ్మిక ఉంచినాను, నేను భయపడును, నరులు నన్ను ఏమి చేయగలరు. నన్ను కరుణించు ప్రభువా, దేవా నన్ను కరుణించుము. నేను నీ శరణు చొచ్చినాను. 57వ కీర్తన మొదటి 2 వచనాల్లో, దేవా నన్ను కరుణించుము, దేవా నన్ను కరుణించుము. నేను నీ శరణు చొచ్చినాను, నీ పాదముల దగ్గర పడిపోయాను. నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదని నేను మొరపెడుతున్నాను, కేకలు వేస్తున్నాను. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు. నువ్వు వెళ్ళిపోతే నాకు హోప్ లేదు. ఇంకా నువ్వు దాటిపోతే మరలా నాయన ఈ గుడ్డితనం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చేవారు ఎవరు లేరు. ఇంక నువ్వు వెళ్ళిపోతే హోప్ లేదు నాకు. నా నిరీక్షణ నువ్వే, నా ఆధారం నువ్వే. నువ్వు దావీదు కుమారుడా, నన్ను క్షమించయ్యా, నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా, నాకు మరలా దృష్టినియ్యా. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, వెళ్ళిపోకయ్యా, నన్ను మర్చిపోవద్దయ్యా. మన ప్రార్థనలు ఎలా ఉన్నా, అయ్యో నన్ను మర్చిపోవద్దయ్యా, నా ప్రార్థన ఆలకించి పెట్టయ్యా. ఈ బాధలు ఏంటయ్యా, ఈ శ్రమలు ఏంటయ్యా, ఈ కష్టం ఏంటయ్యా, ఎప్పుడు తీరుస్తావు ప్రభువా, నేనేం పాపం చేశానయ్యా అని ఎన్నిసార్లు ప్రార్థన చేయలేదండి. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణు జొచ్చినాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణు జొచ్చినాను. స్తోత్రం ప్రభువా. మాట జ్ఞాపకం చేసుకుందామా. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను నేను శరణు జొచ్చినాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుచున్నాను. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించు ప్రభువా. ఏదో ఒకటి చేయి తండ్రి, ఏదో ఒకటి చేయి ప్రభువా, ఏదో ఒకటి చెయ్యి నాయన. యూ లిజన్ అండ్ డూ సంథింగ్ తండ్రి. ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి ప్రభువా. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించము. శత్రు భయము నుండి నా ప్రాణం కాపాడాలి. కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము, నన్ను కాపాడము, నా ప్రాణమును కాపాడము, నన్ను దాచుము, నన్ను దాచుము, నన్ను కరుణించుము ప్రభువా. దేవా 57వ కీర్తన 1-2లో, దేవా నన్ను కరుణించుము, దేవా నన్ను కరుణించుము ప్రభువా. నిన్ను శరణు జొచ్చినాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చినాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు మన ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోవడం, ఆయనకి చెప్పుకోవడం. కొద్దిసేపు ఆయన దేవుని మందిరంలో కూర్చొని మోకాళ్ళ మీద కొంచెం ప్రార్థన చేసి ప్రభువా మన ప్రతి బాధ చెప్పుకోమంటాడండి. ఆయనతో చెప్పమన్నాడు. ఈరోజు మన వాక్యం విన్నాం. మొర్రపెట్టు, నాకు చెప్పు, నీ మనవి నాకు ఏంటో నా దగ్గర చెప్పాలి, ఆయన దగ్గర మొరపెట్టాలి. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొరపెడుచున్నాను. 59వ కీర్తన 16వ వచనంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ప్రభువా. ఆపద్దినమున, శ్రమ దినమున, కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అసమాధానం వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. మనం ఏదైనా కష్టం వస్తే ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయంటావు అని ఆలోచన చేస్తాం. ఈ గండాన్ని ఎవరు గొట్టెక్కిస్తారు? ఎవరి దగ్గరికి వెళ్తే త్వరగా పని అవుద్ది? పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే పని అవుద్ది, అక్కడ స్పెషలిస్టులు ఉన్నారు. పలానా ఆయన అడిగితే నీకు డబ్బులు త్వరగా పడతాయి, ₹1 ఎక్కువ వడ్డీ అయినా తీసుకుని అయినా నీకు ఇచ్చేస్తాడు డబ్బులు. షూరిటీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఇల్లు అంటారు. ప్రామిస్ నోటు మీద, స్టాంప్ పేపర్ మీద సంతకం పెడితే చాలు డబ్బులు ఇచ్చేస్తారు నీకు అంటారు. ఆపద్దినమున, ఈ రోజున భగవంతుడు నీకు నాకు మాట్లాడుతున్నాడు. ఆపద్దినమున, చాలా కష్టం వచ్చినప్పుడు, మనసు ఆయాసం అయిపోయినప్పుడు, ఏం చేయాలి ప్రభువా తోచనప్పుడు, అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఏం చేయాలట? ఆపద్దినమున నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావు ప్రభువా. దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ప్రభువా. ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. దేవుడు నాకు ఎత్తైన కోటగాను, కృపగల దేవుడుగాను ఉన్నాడు. 60వ కీర్తన 11వ వచనంలో, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన
మేము శూర కార్యములు జరిగించేదము. బలహీనులమే, పెంట కుప్పల మీద ఉన్న దరిద్రులమే, రూపాయికి విలువ చేయని వారమే, సమాజంలో పేరు లేని వారు, ప్రఖ్యాతి లేనటువంటి వారమే. అయినా కూడా నేను మనుషుల సహాయం వ్యర్థము అంటాను. 60వ కీర్తన 11వ వచనంలో, శత్రువును జయించడానికి మాకు సహాయము దయచేయము. దేవుని వలన, ఎవరి వలనమ్మా? దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము. 61వ కీర్తన 2వ వచనంలో, దేవా నా ప్రాణము తల్లడిల్లగా, ఏమనుందమ్మా? దేవా నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెడు. ఎక్కడున్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను, ఇరుక్కుపోయాను, బయటికి రాలేను, ఈ శ్రమల్లో ఉన్నాను, అయినా కూడా ప్రభా నేను నీకు మొరపెడుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము. ఈ బాధ నుంచి, నాకు తెలుసు నా తాహతకి మించింది ఇది, నా శక్తికి మించింది, నా బలానికి మించింది, నా యొక్క ఆర్థిక స్తోమతకి మించింది, అయినా కూడా ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాలి. ఎందుకో తెలుసా? 62వ కీర్తన 1వ వచనం మనకు తెలుసు. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతూ ఉంది. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణ ఆధారం, ఆయనే నా రక్షణ దుర్గం, ఆయనే నా ఆశ్రయదుర్గం, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం. నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. స్తోత్రం ప్రభువా, స్తోత్రం. నేను మొరపెట్టగా నా మనవి ఆలకించు. ఏదోటి చెయ్యి ప్రభువా, నా ప్రార్థన విని ఏదోటి చెయ్యి. నా వల్ల కావట్లేదు. కీడు చేయవారు కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచి ప్రభువా. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు, 3వ వచనం, వారు తమ నాలుకలకు పదును పెడుతూ ఉన్నారు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలనండి, చేదు మాటలు. ఒకసారి ఒక తల్లిగారు ఒక ఆమెతో అమ్మా ఎలా ఉన్నావు, బాగున్నారా అందరూ అని మామూలుగా పలకరించింది. ఇంకా ఆమె అందుకుంది చూడాలి. నీకులాగా మా ఆయన పెద్ద ఉద్యోగస్తుడేమి కాదమ్మా, ఓ బాగున్నావు అనేయడానికి. మీ పిల్లలు చక్కని ఉద్యోగాలు చేస్తున్నారు, మా పిల్లలు ఏం చేస్తున్నారు ఇలా. అయ్యో ఎందుకు పలకరించానే అనిపించింది ఆ తల్లికి. అంటే అర్థమైందమ్మా, వారు చేదు మాటలు అంటే అర్థమైందమ్మా. తీయని మాట ఎంత బాగుంటుంది. అమ్మ ఎలాగున్నావు అని అడిగింది. ఏమని సమాధానం చెప్పాలి? అమ్మ మంచుకున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారని ఆప్యాయంగా పలకరిస్తే ఎంత మంచిగా ఉంటుంది. అయితే యథార్థవంతులను కొట్టాలని చాటైన స్థలంలో ఎవరికి కనబడరు. 3వ వ్యక్తి చేత చెప్పేస్తే తన బయటికి రాడు, పక్కోడిని రెచ్చగొడతాడు, చుట్టూ ఉన్నటువంటి వారి మధ్య కల్మషం పెడతాడు, చేదు మాటలు బాణాలుగా సంధిస్తారట. వారు భయము లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారికి అర్థం కావట్లేదు, యథార్థవంతుని కొడుతున్నారు, దేవుని భక్తిని కొడుతున్నాడు, దేవుని నమ్ముకున్నటువంటి వారి మీద అబాండాలు వేస్తున్నారు అని అర్థం కావట్లేదు. వారు దురాలోచన దృఢపరుచుకుందరు, చాటుగా ఊరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూస్తారని చెప్పుకుంటారు. చాటున అబద్ధం ఎప్పుడు చాటునే గుసగుసలాడతాయి, నిజం బయటకు వస్తుంది. నిజం గుసగుసలాడదు, నిజం తప్పకుండా బయటకు వస్తుంది. నిజం చెప్పడానికి భయపడక్కర్లేదు, అబద్ధం చెప్పడానికి గుసగుసలాడుతూ ఉంటారు, అబద్ధంలో ఎక్కు పెడుతూ ఉంటారు. ఒట్టిదే అది నిజమైతే బహిరంగంగానే చెప్పేవారు. పలానా ఇదిగో ఎవిడెన్స్ ఉంది, పలానా చోట వీడియో రికార్డ్ ఉంది, పలానా చోట నేను చూశాను అని చెప్పొచ్చు. వారు దుష్టక్రియలు తెలుసుకున్నట్టుకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయం సిద్ధపరుచుకుందరు. ప్రతి వాని హృదయాంతరంగము అగాధం. ఇదంతా ఒక ఎత్తు. దేవుడు చూడండి ఏం చేస్తున్నాడు. 7వ వచనంలో ఏముందమ్మా? 7వ వచనంలో, దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు దేవుడే బాణంతో కొడితే
వారు గుండెలు పగిలిపోతాయి. శత్రువు ఏమవుతాడు? చల్లా చెదిరైపోతాడు. అందుకే ఇక్కడ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది దావీదుకి. మొట్టమొదటి ఏం చెప్పాడు? దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకించుము, శత్రు భయము నుండి నన్ను, నా ప్రాణమును కాపాడము. నా మనవి ఆలకించుము, నా ప్రాణమును కాపాడము, నన్ను దాచము. ఏమని ప్రార్థన చేశాడమ్మా? నా మనవి ఆలకించి ఏదో ఒకటి చేయాలి. నువ్వు కలిగించుకోవాలి, నువ్వు నన్ను పట్టించుకోవాలి. దేవుడు పట్టించుకుంటే, దేవుడు కల్పించుకుంటే, దేవుడు పట్టించుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూసాం కదమ్మా, ఎలా ఉంటుంది? యెహోవా ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు సంసోను. ఎంతమంది చనిపోయారు తెలుసు కదమ్మా? ఎంతమంది చనిపోయారు? తన జీవిత కాలమంతా చనిపోయిన వారికంటే ఎక్కువ మంది ఆ రోజున సంసోను చేత చంపబడ్డారు. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచి ఉన్నందున ఆయన వారి మొర్ర ఆలకించాడు. గనుక వారికి జయమిచ్చాడు, జయమివ్వడానికి సహాయం ఇచ్చాడు. యుద్ధమందు వారికి యుద్ధం చేసేవాడు శూరుడు, యుద్ధం చేసేవాడు బలవంతుడు, యుద్ధం చేసేవాడి చేతులు ఆయుధాలు ఉన్నాయి. ఉన్నా కూడా ఈరోజు మనం చూసాం, నా వింటిని నేను నమ్ముకొనను, నా బలాన్ని నేను నమ్ముకొనను, నా బలమా నీవే నా బలం అన్నాడు. కొందరు గుర్రముల బట్టి, కొందరు రథముల బట్టి అతిశయపడతారు. మేమైతే యెహోవా నామమును బట్టి, ఆ నామమే నాకు బలం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, ఆ బలం మీద ఎక్కువ ఆధారపడ్డాను. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువు పడిపోయాడు. 7వ వచనంలో దేవుడు, ప్రభువా నేను యుద్ధం చేయలేను, నా పక్షమున నువ్వు యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. ఏమన్నాడమ్మా? యుద్ధము యెహోవాదే, నువ్వు వస్తే చాలు ప్రభా. గులకరాయండి, ఎలుగుబంటి బలం అండి, సింహం లాంటి జూళ్ళు విధులు. తలకే ఎంత ఉంటుంది తెలుసమ్మా సింహం? చూస్తేనే సగం చచ్చిపోతాం మనం దగ్గరికి వెళ్తే. తలకాయ చాలా పెద్దగా ఉంటుందమ్మా, మామూలుగా ఉండదు. నోరు తెరిచి పెట్టి కొరికిందంటే ఇంకేమీ లేదు, కేజీలు లోపలికి వెళ్ళిపోతాయి. దేవుడు అంత బలం నుండి కూడా దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడతారు. మనం ఆయనకు చెప్పుకోమన్నారు, నాకు మొరపెట్టు, తప్పకుండా దేవుడు, దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్క్రియలు చేయువారి గల్లత్తు నుండి నన్ను దాచి ప్రభువా, నన్ను కాపాడుము, నా మనవి ఆలకించుము, నన్ను దాచుము. దేవుడే బాణంతో కొడుతున్నాడు, దేవుడే యుద్ధం చేస్తున్నాడు. చాలు ప్రభువా, వారు కూలెదురు, ప్రతి అనారోగ్యం కూలిపోతుంది. యేసు నామములో ప్రతి అనారోగ్యము, యేసు నామములో ప్రతి ఆయాసము, యేసు నామములో ప్రతి అప్పు, యేసు నామం. ఈ రెంటలకు కట్టాలి, ఈ ఈఎంఐలకు కట్టాలని బాధపడుతున్నావా? ప్రభు అంటాడు కదా, ప్రతి సమస్య యేసు నామములు నమ్మితే దేవుని మహిమను చూస్తామన్నాడు. నేను కూడా అనేక చింతలు, బాధలు, ఇరుకులు, ప్రభు నాకు ఆయన వాగ్దానం చూడండి, ఎల్లప్పుడూ ప్రభువు నన్ను ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6-7 మనం మొట్టమొదటి మాట చదివాం. ఎల్లప్పుడూ ప్రభువు నన్ను ఆనందించండి, ఆయన బలం మీద ఆనందించి, ఆయన శక్తి మీద ఆధారపడు. మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దూరం లేడు. నువ్వు మొరపెడితే ఆలకించలేనంత దూరంగా లేడు, నీ పక్కనే ఉన్నాడు. ఎప్పుడు మొరపెడతాడా? ఎప్పుడు తలుపు నద్ద నిలబడి ఉన్నాడు. ఆయన తలుపు నద్ద నిలబడి ఉన్నాడు. ప్రతి విషయంలో దేని గురించి చింతింపకుడి. ఏమన్నాడమ్మా ఉదయాన్న? దేనిని గురించి చింతించొద్దు, బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు. నాకు చెప్పావు కదా, నువ్వు కాముగా ఉండొచ్చు, కొద్ది సమయం ఇవ్వు. ప్రతి విషయంలోనూ ప్రార్థన, 2 విజ్ఞాపన. ప్రార్థన విజ్ఞాపన ఒకటే కదమ్మా. విజ్ఞాపన అంటే ఇంకా కూలంకషంగా ప్రతి సమస్య ఒక భక్తుడు చెప్తాడనమాట. ఏం కావాలంటే మొత్తం డీటెయిల్గా భగవంతుని దగ్గర చెప్పమన్నాడు. నాకు ఇది కావాలి ప్రభా అంటే
అరవై అతను రాసింది పాలు యాంగచో గారు రాసింది వేరే విధంగా రాశాడు అనుకోండి. ఇక్కడ ఈ టేబుల్ నాకు ఇంత సైజు కావాలి, ఇంత హైట్ కావాలి, ఆ కలర్ విజువలైజేషన్ చేయమంటాడు. నీకేం కావాలో చెప్పుకోమంటాడు. అంటే నువ్వు సుఖపడేది కాదు, ఇతరులకు ఉపయోగపడేది కూడా కోరుకోమంటాడు ప్రభువారు. నీకే కాదు అంటే భగవంతుడు వచ్చింది తనకు స్వార్థం గురించి కాదమ్మా, నీ కోసం నా కోసం, మనం ఇతరుల కోసం పరితపించాలి. ఆటోమేటిక్గా వారి గురించి అడిగితే అది నాకెందుకు రాదు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, నేను ఇతరుల కోసం ఎక్కువ రికమెండ్ చేస్తాను. అయ్యా పలానా వ్యక్తి మంచిగా పనిచేస్తున్నాడు, అతను మంచిగా పనిచేస్తున్నాడు, అతనికి ఏదో చెయ్యాలయ్యా, ఇతనికి ఏదో చెయ్యాలని చెప్తూ ఉంటప్పుడు ఒక రోజున మా బాస్ అన్నాడు, అందరి గురించి అడుగుతావు కానీ నీ గురించి ఎందుకు అడుగుతావు, నీ గురించి నీకు అక్కర్లేద్దా, నీకు నేను చూస్తానన్నాడు. అది అర్థమైందమ్మా. భగవంతుడు కూడా అంతేనండి. మన భగవంతుని దగ్గర ప్రార్థనలు, ఇతరుల కోసం ప్రార్థన చేయండి. నీ కోసం ఎందుకు చేయడో చూడండి ఒకసారి. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లెదరు. ఎన్ని మాటలు చెప్పామో ఈరోజు. సుమారు ఒక 40-50 రిఫరెన్సులు చూసాం. దేవుడు, నేను 4 గంటలు కూర్చున్నానండి, మీరు నమ్మండి, ఈ రిఫరెన్సుల కోసం. 4 గంటలు 6 గంటలు కూర్చున్నాను. నిన్న త్వరగా వచ్చాను. 6 గంటల నుంచి కూర్చుని 6, 7, 8, 9, 10 అంటే 10:30 వరకు నేను 4:30 గంటలు ఈ రిఫరెన్సుల కోసం వెతుకులాడాను, రాసుకున్నాను. అందుకే నేను కూలంకషంగా మీతో చెప్పగలుగుతున్నాను. కొంత ప్రయాసం ఉంటుంది. అయితే దేవుడు ఈ రోజున నీకు నాకు చెప్తున్న మాట, నేను మొర్ర పెట్టగా నా మనవి ఆలకించి ప్రభువా, నా ప్రాణమును కాపాడుము తండ్రి, నన్ను దాచుము ప్రభువా. 7వ వచనంలో సమాధానం దొరుకుతుంది. ఆయనే తన బాణం నెత్తిపట్టి నీ బాధని, నీ అనారోగ్యాన్ని, నీ కష్టాన్ని, ఒంటరితనాన్ని, ప్రతి కల్మషాన్ని అన్నిటినీ దూరపరుస్తాడు, అన్నిటినీ గద్దిస్తాడు, అన్నీ పారిపోతాడు, శత్రువు పారిపోతాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. చివరిగా ఆయన నిరాధారులు తమ్ము నీకు అప్పగించుకుందరు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడు ఉన్నావు ప్రభా. నేను విచారణ చేయగా నాకు ఉత్తరం ఇస్తూ ఉన్నావు, నేను ప్రార్థన చేయగా నాకు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నావు. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పిస్తూ ఉన్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తూ ఉన్నాడు. అతని శ్రమలన్నిట్లో నుండి అతను రక్షిస్తూ ఉన్నాడు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తూ ఉన్నాడు. తనను తప్పిస్తూ ఉన్నాడు, ఆలకిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలన అహీతోపేల్ లాంటి గొప్ప వ్యక్తి అబ్షాలోముతో కలిసిపోయిన దావీదేవుని ప్రార్థన చేశాడు, దేవా ప్రభువా, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు, శత్రువును దూరపరచు, నన్ను దాచుము, నన్ను కాపాడుము. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు కొద్ది మాటలను దీవించునుగాక.